అందరికీ నమస్కారం. I once again warmly welcome you to my channel after 15 days. My dear viewers and subscribers, నేను ఈ మధ్యన ఒక 5 రోజుల క్రితం ఒక చిన్న 5 నిమిషాల వీడియో చేశాను. నేను ఎందుకు ఈ గత 10 రోజుల్లోంచి నేను వీడియోలు ఎందుకు చేయట్లేదు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేయటం జరిగింది. మరి నాకు లెఫ్ట్ ఐలో క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది పోయిన నెల 24న. ఇప్పటికే కొంచెం ఆల్రెడీ బాగానే ఉంది. ఇక నేను వీడియో చేయొచ్చు అనేటటువంటి పర్మిషన్ డాక్టర్స్ ఇచ్చారు కనుక ఇక నుంచి నేను రెగ్యులర్గా చేయటం జరుగుతుంది. మరి ఇన్కన్వీనియన్స్కి క్షమించవలసిందిగా కోరుతున్నాను. అనారోగ్యం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సహజంగా నేను ఎప్పుడో రేర్గా నేను ఆబ్సెంట్ అవుతాను, కానీ వీడియోలు చేయటంలో సహజంగా రెగ్యులర్గా చేసేటటువంటి వ్యక్తినే. సో ఇక నుంచి మనం యథావిధిగా మనం వీడియోలో మీ అందరి యొక్క ఆశీస్సుల వలన, మీ అందరి యొక్క విషెస్ ప్రేయర్స్ వలన సక్సెస్ఫుల్గా జరిగింది. డాక్టర్ గారు కూడా ఈ వయసులో మీకు చాలా చక్కగా ఆపరేషన్ అయిందండి అని వాళ్ళు కూడా నన్ను అప్రైజల్ చేయటం జరిగింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. సరే, మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని ఒక 2 లెసన్స్ చేసాం మనం. సహజంగా ప్రొనౌన్స్ 9 రకాలు, కొంతమంది 10, 11 అలా చెప్తూ ఉంటారు, కానీ మెయిన్ మనకు కావాల్సినవి 9 రకాలు. ఈ ప్రొనౌన్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి, కానీ చాలా ఎక్కువ ఉపయోగం. అన్ని నౌన్స్కి బదులుగా వీటిలో ప్రొనౌన్ అంటే ఏంటి, నౌన్కు బదులుగా ఉపయోగించేది. ఒక స్త్రీ వెళ్తుంది, ఆ అమ్మాయి పేరు సీత, నౌన్ అది. ఆ సీతో గీతో ఎవరో తెలియనప్పుడు ఆ పేరుకి బదులుగా మనం షీ పెడుతూ ఉంటాం. అలాగే హీ అని మనిషి యొక్క మగవతని పేరు, ఏ విధంగా అనమాట. సో ఇవి తక్కువగా ఉంటాయి, కానీ నౌన్స్ అయితే ఎక్కడ వస్తాయో ఎప్పుడు మనం నౌన్స్ తోటే వాక్యాలు తయారు చేయలేము, మాట్లాడలేము. అర్థమైందా? అందుకని నేను ఫస్ట్ నా వీడియోలో ఇవన్నీ కూడా చెప్పాను, కానీ మళ్ళీ గ్యాప్ వచ్చింది కనుక జస్ట్ టచ్అప్ ఇచ్చి. సో ఈ ప్రొనౌన్స్లో ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్, అంటే ఇది వ్యక్తులకు సూచించేటటువంటి ప్రొనౌన్లు అన్నమాట. సహజంగా ఇవి ఎప్పుడు కూడా వెర్బ్కి ముందే ఉంటాయండి. మై డియర్ వ్యూవర్స్, బాగా గుర్తుంచుకోండి. బిఫోర్ వెర్బ్ ఇవి. ఐ అంటే నేను, ఉయ్ అంటే మనము, యు అంటే నీవు, యు అంటే బహువచనం, మీరు అని అర్థం. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు. ఈ ఇట్ అనేటటువంటిది మాత్రం మనం వస్తువులకి కానీ, జంతువులకు కానీ, స్థలాలకు కానీ ఉపయోగించుకుంటాం. మిగతా అన్నీ వ్యక్తులకు సంబంధించినవే. అందుకని వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అన్నాం. ఈ వెర్బకు ముందే ఉంటాయి, అంటే సబ్జెక్ట్ స్థానంలో వస్తున్నాయి కనుక సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది కనుక. ఐ గో టు స్కూల్, వీ ప్లే క్రికెట్, యు ఆర్ ఎ స్టూపిడ్ ఫెలో, యు ఆర్ బ్యూటిఫుల్, హీ ఈజ్ డాన్సింగ్, షీ ఈజ్ పెయింటింగ్, ఇట్ ఈజ్, ఈ విధంగా మనం దే ఆర్, ఇవి ఎప్పుడు కూడా వెర్బకు ముందు ఉంటాయి. ఇవి ఆల్రెడీ నేను చెప్పాను. తర్వాత వీటినే మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి, అంటే వెర్బ్ తర్వాత ఉంటాయి. ఇవి వెర్బ్ తర్వాత ఉంటాయి, ఇవి వెర్బ్కి ముందు ఉంటాయి. అంటే ఐ అనేటటువంటిది వెర్బ్ను దాటి యువతలేపుకి వస్తే మీ, ఉయ్ అనేది యాజ్, యు అనేది యువే, బహువచనాలు. ఇది ఏకవచనం, ఇది బహువచనం. నీవు, మీరు. హీ అనేది హిమ్, అంటే ఏంటి, ఐ నేను, మీ నన్ను, ఉయ్ మనము, అజ్ మనలను, యు నీవు, యు నిన్ను. మీరు కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇక్కడ యు ఉంది, ఇక్కడ యు ఉంది, అంటే వెర్బకు ముందు ఉంటే నీవు అని అర్థం, వెర్బ తర్వాత ఉంటే నిన్ను అని అర్థం. బహువచనం అయినా ఇదైనా ఒకటి, పెద్ద అది వరి అవ్వకండి. హీ అంటే అతడు, హిమ్ అతనిని, షీ ఆమె, హర్ ఆమెను, ఇట్ అది, ఇట్స్ దానిని, దే వారు, దెమ్ వారిని. ఇవి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ స్థానంలో, అంటే వెర్బ్ తర్వాత ఉంటాయి కనుక వీటిని మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇవి ఎప్పుడు కూడా యువతలేపుకి వస్తే ఎలా ఉండవు. మీ యువతలేపుకి వస్తే ఐ అవుతుంది, ఐ యువతలేపుకి వస్తే మీ అవుతుంది. అది బాగా గుర్తుంచుకోండి. ఈ రెండు వాటి ప్రదేశాలని మార్చుకోవు. వాక్యాలు మనం ఉదాహరణ కూడా చూడటం జరిగింది. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్, 3వ రకం. ఆల్రెడీ లెసన్ 1, లెసన్ 2లో చెప్పాను మీకు.
అంటే మరి ఒకసారి గుర్తు చేయటం కోసం. పొసెసివ్ అంటే ఏంటి? యొక్క అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ ఐ నేను, మీ నన్ను, మై నా యొక్క, అవర్ మన యొక్క, యువర్ నీ యొక్క, యువర్ మీ యొక్క బహువచనం, హిజ్ అతని యొక్క, హర్ ఆమె యొక్క, ఇట్స్ దాని యొక్క, దెయిర్ వారి యొక్క. వీటిని ఏమంటాము మనం? పొసెసివ్ ప్రొనౌన్స్. యొక్క అని అర్థం వస్తుంది. మై పెన్ నా యొక్క కలము, యువర్ హౌస్ నీ యొక్క ఇల్లు, దెయిర్ ఫీల్డ్ వారి యొక్క పొలము. మరి ఇది ఎక్కడొస్తాయండి? వెర్బకే ఎక్కడన్నా రావచ్చు, లేదా అంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ప్లేస్లో రావచ్చు, లేదా పొసెసివ్ దాంట్లో కూడా రావచ్చు. వీటికి ఏదైనా ఇబ్బందులు లేవు, ఎక్కడైనా రావచ్చు వాక్యంలో. ఇవి మాత్రం ఆబ్జెక్ట్లో వెర్బ తర్వాతే, ఇవి మాత్రం వెర్బకు ముందే. ఈ రెండు బాగా గుర్తుంచుకోండి, ఇవి ఎక్కడైనా రావచ్చు. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నాలుగవది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ప్రొనౌన్లో నాలుగో రకం ఏంటంటే రిఫ్లెక్సివ్. అంటే ఏంటంటే సెల్ఫ్, మై సెల్ఫ్ నాకు నేనుగా, అవర్ సెల్ఫ్స్ మాకు మేముగా, ఇట్ సెల్ఫ్ దానికి అదిగా, దెయిర్ సెల్ఫ్ దెయిర్ సెల్ఫ్స్ వారికి వారుగా. అంటే సెల్ఫ్ ఎవరికి వారు చేసుకునేటటువంటి పనులను తెలియచేసేదాన్ని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటాం. మై సెల్ఫ్, ఐ క్లీన్, ఐ వాష్ మై క్లోత్స్ మై సెల్ఫ్ నేను నా బట్టలను నేనే ఉతుక్కుంటాను. అవర్ సెల్ఫ్స్ వీ కన్స్ట్రక్ట్ అవర్ హౌస్. చూడండి, వీ మనము పర్సనల్, కన్స్ట్రక్ట్ వెర్బ్, అవర్ మన యొక్క, చూసారు ఇక్కడ, హౌస్ అవర్ సెల్ఫ్స్ మేము మా ఇంటిని మాకు మేముగా నిర్మించుకుంటాం ఎవరి సహాయం లేకుండా. అలాగే యువర్ సెల్ఫ్ నీ యొక్క, నీకు నీవుగా, యువర్ సెల్ఫ్స్ బహువచనం వచ్చింది. ఎప్పుడైతే విఎస్ వచ్చిందో బహువచనం. చూడండి, అవర్ సెల్ఫ్స్ మనకు మనముగా, యువర్ సెల్ఫ్స్ మీకు మీరుగా, యువర్ సెల్ఫ్ నీకు నీవుగా, హిమ్ సెల్ఫ్ అతనికి అతనుగా, హర్ సెల్ఫ్ ఆమెకు ఆమెగా, ఇట్ సెల్ఫ్ దానికి అదిగా, దెమ్ సెల్ఫ్స్ వారికి వారుగా. ఇలాగా ఎవరి పని చేసుకోవటటువంటి దాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని. చూడండి ఎన్ని ఉన్నాయి. సహజంగా ప్రొనౌన్స్ అంటే ఎవడో ఇవే అనుకుంటున్నాం మనం చాలామంది. ఇట్లా రకాలు ఇవన్నీ కూడా, వీటన్నిటితో కూడా వాక్యాలు తయారు. మరి ఇవి ఎక్కడొస్తాయండి? వెర్బ తర్వాత ఇవి కూడా వస్తాయి. ఇవేమో వెర్బకు ముందు, ఇవేమో వెర్బకు తర్వాత. ఇవి ఎక్కడైనా వస్తాయి, మరలా ఇవి వెర్బ తర్వాతే వస్తాయి. 4 రకాలు అయ్యాయి, ఇవి చెప్పాను నేను. తర్వాత ఇంకొక రకం చూద్దాం. మీకు 2-3 ఉదాహరణలు ఇందులో ఆల్రెడీ వీడియోస్ చూడండి. ఇక్కడ ఒక వాక్యం తీసుకున్నాం మనం. ఐ లెర్న్ గిటార్ మై సెల్ఫ్. ఐ సబ్జెక్ట్ స్థానంలో ఉంది, కానీ ఇది నౌన్ కాదు, ప్రొనౌన్. నేను, లెర్న్ వెర్బ్ నేర్చుకుంటున్నాను. గిటార్ దేన్ని నేర్చుకుంటున్నాను? గిటార్ని నేర్చుకుంటున్నాను. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. మై సెల్ఫ్, ఐ లెర్న్ గిటార్ మై సెల్ఫ్. ఎవరి సహాయం లేదు నాకు నేనుగా నేర్చుకుంటున్నాను. ఏదో నోట్స్ తెచ్చుకున్నా ఎవడో చెప్పిన దాన్ని బట్టి. అంతేగాని గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. చూసారు ఇక్కడ ఎన్ని వచ్చాయి? ఇదొక ప్రొనౌన్ వచ్చింది, ఇదొక ప్రొనౌన్ వచ్చింది. చూడండి, చూడండి. షీ స్కోల్డెడ్ మీ విత్ హర్ లౌడ్ వాయిస్. ఆమె
తిట్టినది మీ నన్ను చూసారా, ఐ అనేది ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తే మీ అవుతుంది. ఇక్కడ షీ అనేటటువంటిది పర్సనల్ ప్రొనౌన్, మీ అనేటటువంటిది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, హర్ పొసెసివ్ ప్రొనౌన్. చూసారు ఎన్నున్నాయి? ఆమె మీ నన్ను తిట్టినది విత్ హర్ లౌడ్ వాయిస్, పెద్ద తన యొక్క స్వరాన్ని పెద్దది చేస్తూ. చూసారా ఎన్ని వచ్చాయో ఇక్కడ మనకి. షీ స్కోల్డెడ్ మీ విత్ హర్ లౌడ్ వాయిస్. ఈ వాయిస్ అనేటటువంటిదే నౌన్ ఒకటే, అది సబ్జెక్టుగా కనపడుతుంది, నౌన్గా కనపడుతుంది. మిగతా అన్ని ప్రొనౌన్ ఈ విధంగా ఉంటాయి మనకి. ఇంకొకటి ఉంది మనం చెప్పుకున్నాము, ఏంటది? ఇండెఫినెట్. అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కనుక ఈ ఉదాహరణలు రాయట్లేదు, మర్చిపోయి ఉంటారు ఈ 15 రోజుల్లోని. మళ్ళీ ఒకసారి పునశ్చరణ జరుగుతుంది. ఇండెఫినెట్ నాలుగవది. ఈ పేరులోనే ఉందండి. ఇండెఫినెట్ అంటే మనం చెప్పలేం, ఖచ్చితంగా చెప్పలేం. డెఫినెట్, ఇండెఫినెట్. డెఫినెట్ అంటే ఖచ్చితంగా, ఎలా వస్తారు సినిమా డెఫినెట్గా వస్తాను రా. ఇండెఫినెట్ స్ట్రైక్ అంటాం, ఆ స్ట్రైక్ ఎన్ని రోజులు జరగదు చెప్పలేం మనం. సో డెఫినెట్, ఇండెఫినెట్ ఇవి కూడా అంతే. ఇవి చాలా చూడండి. someone, someone, no one, anyone, everyone. అలాగే సంథింగ్, నథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్. అలాగే సంబడి, నోబడి, ఎనీబడి, ఎవ్రీబడి. చూడండి. అలాగే సమ్, ఫ్యూ, లిటిల్, వన్. వీటిని కూడా మనం ఇండెఫినెట్ అంటాం. చూడండి, సమ్ వన్ ఎవరైనా, నో వన్ ఎవరో లేరు, ఎనీ వన్ ఎవరైనా ఉన్నారా, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు. చెప్పాను మీకు ఉదాహరణ కూడా. సంథింగ్ ఏదైనా ఉందా, నథింగ్ ఏమీ లేదు, ఎనీథింగ్ ఏమైనా, ఎవ్రీథింగ్ ప్రతిదీ. అలా ఇదిగో చూడండి, సమ్ వన్, సంబడి ఈ రెండు మనుషులకు సంబంధించినవే. సంబడి ఎవరైనా, నోబడి ఎవరో లేరు, ఎనీబడి ఎవరైనా, ఎవ్రీబడి ప్రతి ఒక్కరు. ఇది వస్తువులకి, జంతువులకి, స్థలాలకు ఉపయోగిస్తాం మనం. సంథింగ్, ఐ వాంట్ సంథింగ్ టు ఈట్. నాకు ఏదో కొంత తినటానికి కావాలి. మమ్మీ యూ హ్యావ్ గాట్ ఎనీథింగ్, ఇంట్లో ఏమైనా ఉందా అని అడిగాం. మదర్ సెడ్ నథింగ్, ఏమీ లేదురా. చూసారా ఎన్నో వచ్చాను, ఆల్రెడీ చేశాను కనుక ఉదాహరణతో రాయట్లేదు మనం. అలాగే వీటిని ఏమంటాం మనం? ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. మరి ఈ వాక్యంలో ఎక్కడ ఉంటాయండి? వెర్బకి ముందు ఉండొచ్చు, తర్వాత కూడా ఉండొచ్చు. వాక్యంలో ఎక్కడైనా కానీ ఇవి ఉండటానికి అవకాశం ఉంది. సో ఈ వరకు ఇండెఫినెట్ వరకు నేను ఆ 2 లెసన్స్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం.
నేను అక్కడ ఒక వాక్యాన్ని సరే తెలుగులో తీసుకుని ఇంగ్లీష్లో రాద్దాం. ఆమె నిన్ను నన్ను చీపురు కట్టతో కొట్టినది. ఫుల్ స్టాప్. ఎవరైనా చూసారా? ఇదండి తెలుగు పదం. మనకు సహజంగా ఏర్పడుతూనే ఉంటాయి కదా ఇది. ఆమె నిన్ను ప్లస్ నన్ను చీపురు కట్టతో కొట్టినది, లేదా కర్రతో అనుకోండి, లేదా ఏదో వస్తువుతోటి. అమ్మాయి అనుకోండి, సహజంగా నిన్ను నన్నంటే అన్నయ్య తమ్ముడిని లేదా చెల్లిని అక్కన అనుమానం. సహజంగా మన వాటిలో ఉపయోగిస్తాం మనం. ఆమె నిన్ను నన్ను చీపురు కట్టతో కొట్టినది ఎవరైనా చూసారా? ఇది మన వాక్యం. సహజంగా ఇందులో సబ్జెక్ట్ ఎత్తుకోవాలి. మన వాక్యం తయారు చేయాలంటే ఇంగ్లీష్ ఫార్మేషన్ ఏంటంటే సబ్జెక్ట్, తర్వాత వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఇక్కడ కొట్టింది ఎవరు? ఆమె. ఓకే, ఆమెను మనం ఏమంటాం? ఈ నౌన్ కాదు, ఇది ప్రొనౌన్. సో షీ ఒకటి అయిపోయింది. తర్వాత వెర్బ్ కావాలి మనకి ఇందులో. ఎవరైనా చూసారా? ఇది ఒకటి ఉందండో, ఎవరైనా చూసారా? ఇంకేమైనా ఉన్నాయా? ఆమె నిన్ను నన్ను చీపురు కట్టతో కొట్టినది ఉంది. ఓహో, 2 వెర్బులు ఉన్నాయి ఇందులో. ఇది మొట్టమొదటికి వచ్చినది కొట్టుట. చూడండి, బీట్, బిఈఏటి బీట్, రెండు స్పెల్లింగ్ ఒకటేనండి, కానీ దీన్ని బెట్ అనాలి, దీన్ని ఏం బీట్ అనాలి. ప్రజెంట్ టెన్స్లో ఉంటే బీట్ కొట్టుట, పాస్ట్ టెన్స్లోకి వెళ్తే బెట్ అని అనాలి. సేమ్ స్పెల్లింగ్. రీడ్, రెడ్ అని ఎలా అంటామో ఆర్ఈఏడి ఒక దాన్ని రీడ్ అంటాం, ఒక దాన్ని రెడ్ అంటాం. ఆ విధంగా ఇక్కడ మనం దీన్ని తీసుకుంటున్నాం. దీన్ని బెట్ అని అనాలి, ఎందుకంటే కొట్టినది జరిగిపోయింది కనుక. మనం ఇక్కడ ఏం పెట్టాలండి? వెర్బ్. షీ బ్యాట్, వెర్బ్ అయిపోయింది. ఎవరిని కొట్టింది? నిన్ను నన్ను, ఇది ఆబ్జెక్ట్. షీ బ్యాట్, నిన్ను నన్ను, బెట్ మీ నన్ను, అండ్ యు. షీ ఆమె, మీ నన్ను, మరియు నిన్ను కొట్టినది. దేనితో? విత్. తో అని ఉంది. చీపురు కట్టను ఏమంటాం మనం ఇంగ్లీష్లో? బ్రూమ్. అయిపోయింది. అక్కడికి ఒక వాక్యం తయారైపోయింది. చూడండి, ఇక్కడ ఎన్ని వచ్చాయి? షీ అనే ప్రొనౌన్ వచ్చింది, మీ అనేటటువంటి ప్రొనౌన్ వచ్చింది, యు అనేటటువంటి ప్రొనౌన్ వచ్చింది. అక్కడ ఆగిపోవాలి. మరి ఇది కూడా తయారు చేయాలి కదా. ఎవరైనా చూసారా? పాస్ట్ టెన్స్ అనమాట, ప్రశ్నార్థకంలో ఉంది. అంటే డిడ్, ఎవరైనా, ఎనీబడి, సీ. ఇదండి ఈ తెలుగుకి ఉన్నటువంటి ప్యూర్ ట్రాన్స్లేషన్. ఇది ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇందులో ఎన్ని ప్రొనౌన్లు వచ్చినాయో తెలుసుకోవటం కోసం. ఇక్కడ షీ అనేది, మీ అనేది, యు అనేది, ఎనీబడి. ఇక్కడ 4 ప్రొనౌన్స్ వచ్చాయి. ఒకే ఒక నౌను బ్రూమ్, చీపురు కట్ట. ఈ వాక్యంలో మొత్తం డామినేషన్ చేసేది ఏంటంటే 4 డామినేషన్ చేస్తాయి. అర్థమైందండి? చూడండి, షీ అనేది పర్సనల్ ప్రొనౌన్, మీ అనేది పొసెసివ్, ఎందుకంటే వెర్బ్ తర్వాత ఉంది కదా, పొసెసివ్ ప్రొనౌన్. అండ్ యు, నిన్ను, ఇది కూడా పొసెసివ్ ప్రొనౌన్. మరి ఎనీబడి, ఎవరినైనా, ఎవరో తెలియదు. సో దీన్ని ఏమంటామండి మనం? ఇండెఫినెట్ ప్రొనౌన్. చూసారు మన హెడ్డింగ్ ఏంటి? స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ యొక్క ప్రాధాన్యత ఎంత అనేటటువంటిది మనం థంబ్నెయిల్లో పెట్టాం. చూడండి, ఇక్కడ ఒకే ఒక వాక్యంలో ఎన్ని వచ్చాయో చూడండి. సరే, ఇంకొన్ని చూద్దాం.
ఇది ఒక తెలుగులో వాక్యం తీసుకున్నాం. అతడు ఆమె యొక్క పెన్నును తీసుకున్నాడు, కానీ తిరిగి ఇవ్వలేదు. ఏదో అడిగాడు, ఆ అమ్మాయి ఇచ్చింది, మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా. మర్చిపోవడం జరిగిందో లేకపోతే వీడు కావాలని జోబులో పెట్టుకుపోయాడో మనకు తెలియదు. ఇది మన తెలుగులో ఉన్నటువంటి ఒక సెంటెన్స్. మనం దీన్ని ఇంగ్లీష్లోకి మార్చుకోవాలి. ఎవడు తీసుకున్నవాడు ఎవడో అతడు. సో ఇది నౌన్ కాదు, ఇది ప్రొనౌన్. హీ. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి, మనకు వెర్బ్ కావాలి. అతడు ఆమె యొక్క పెన్ను తీసుకున్నాడు. ఇది వదిలేండి, తర్వాత చూద్దాం. తీసుకున్నాడు. టేక్, టుక్, టేకెన్. హీ టుక్. వెర్బ్ అయిపోయింది. ఇప్పుడు దేన్ని తీసుకున్నాడు? ఆమె యొక్క పెన్ననే. ఆమె యొక్క అని చెప్పుకున్నాం మనం, పొసెసివ్. హర్. అతడు హర్ పెన్, ఆమె యొక్క పెన్నని తీసుకున్నాడు. వచ్చేసింది ఇక్కడికి. సో ఇక్కడ ఇదొక ప్రొనౌను, ఇది ఒక ప్రొనౌను. రెండు ప్రొనౌన్లు వచ్చాయి. సరే, ఇక తర్వాత చూద్దాం. తీసుకున్నాడు కానీ బట్ తిరిగి ఇవ్వలేదు. హీ డిడ్ నాట్ గివ్. తిరిగి ఇవ్వలేదు. హీ డిడ్ నాట్ రిటర్న్ అని కూడా పెట్టుకోవచ్చు. అర్థమైందంటే సరే, ఇక్కడ ఏమొచ్చింది? హీ వచ్చింది. అంటే ఇక్కడ ఎన్ని ప్రొనౌన్లు వచ్చాయి? హీ అనే ప్రొనౌను, హర్ అనేటటువంటి ప్రొనౌను, హీ అనేటటువంటి ప్రొనౌను వచ్చాయి. అతడు ఆమె. ఇదేంటిది? పర్సనల్ ప్రొనౌన్, సబ్జెక్టుకి ముందే ఉంది. ఇదేంటండి? పొసెసివ్ ప్రొనౌన్. యొక్క అనే అర్థం వచ్చినప్పుడు ఇవి వెర్బకు అటు ఇటు ఎటైనా ఉండొచ్చు. అతడు ఆమె యొక్క పెన్నును తీసుకున్నాడు. ఇక్కడికి అయిపోయిందండి. మాస్టర్ గారు, మీరు ఈ అనేటటువంటిది మళ్ళీ ఇక్కడ వచ్చింది కదండి, డిడ్ నాట్ గివ్ అని ఉంది, ఇక్కడ అలా రావచ్చా అని మీకు డౌట్ రావచ్చు. సో దిస్ ఈజ్ ఎ కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. రెండు సెంటెన్స్ల కదలిక. ఏంటంటే అతను పెన్ను తీసుకున్నాడు ఒకటి, కానీ తిరిగి ఇవ్వలేదు అనేటటువంటిది. రెండిటికి పూర్తి అర్థాలు వచ్చాయి. దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. మెయిన్ క్లాస్ అవి తర్వాత చెప్పాను ఆల్రెడీ, చూడండి. సో ఇక్కడ నుంచి ఇది ఒక వాక్యం, ఇందులో ఒక ప్రొనౌన్ ఉంది. ఇది పర్సనల్ ప్రొనౌన్. డిడ్ నాట్ గివ్ అనేది వెర్బ్ అన్నమాట, పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్. ఈ బట్ అనేది కంజంక్షన్. ఇది కూడా చూడండి. అతడు అతని యొక్క ఆమె యొక్క పెన్నుని తీసుకున్నాడు, కానీ తిరిగి ఇవ్వలేదు. సరే, ఈరోజు మనకి పర్సనల్ అయింది, ఆబ్జెక్టివ్ అయింది, పొసెసివ్ అయింది, రిఫ్లెక్సివ్ అయింది, ఇండిఫినిట్ అయింది. ఈరోజు ఇంకోటి తీసుకుందాం మనం. ఏంటది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇది ఇంకోటి అనమాట. 6. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ కూడా ఉంది, అది యాడ్జెక్టివ్లోకి వచ్చినట్టు చూద్దాం. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటంటే చూపించుట. సహజంగా కాలేజీలో లెక్చరర్స్ వీళ్ళు ఉంటారు, డెమాన్స్ట్రేటర్. ఒక మ్యాజిషియన్ ఉన్నాడు, వాడంతా డెమాన్స్ట్రేషన్, ఇదిగా అంటాడు, అదిగా అంటాడు. ఈ డెమాన్స్ట్రేషన్ చేయటానికి 4 పదాలను ఉపయోగిస్తాం మనం. అది, ఇది, వారు, వీరు, ఇలా అంటాం కదా. అక్కడ దూరంగా ఉన్న వాళ్ళు మనం వారు అంటాం, దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని వీరు అంటాం. దూరంగా ఉన్న ఒక వ్యక్తిని అతడు అంటాం, దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని ఇతడు అని అంటాం. సో ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కింద దిస్, ఇది దగ్గర ఉంటే, దట్ అది దూరంగా ఉంటే, దీస్ ఇవి బహువచనాలు, దగ్గర ఉన్న బహువచనాలు, దోస్ అవి. ఇవి
అవి మనుషులు సూచిస్తున్నాయా, జంతువులు సూచిస్తున్నాయా, స్థలాలను సూచిస్తున్నాయా, దేన్నైనా సూచించవచ్చు. కానీ ఇవి చెప్పేటప్పుడు మనం కంపల్సరీగా చెయ్యి ఉపయోగించాలి, సూచించాలి. ఆ పుస్తకం తీసుకురా అని అంటామండి మనం. ఒరేయ్ ఆ పుస్తకం తీసుకురా, ఒరేయ్ ఆయన పిల్లడా వెళ్ళిపోతున్నాడు అలా అంటాం కదా. ఒరేయ్ ఇదేంట్రా ఇక్కడ పడేసావు. ఐడియల్గా ఉండి మనం చెప్పడానికి కావద్దు. అందుకని డెమాన్స్ట్రేషన్ అన్నాం. డెమాన్స్ట్రేషన్ అంటే చేసి చూపించడం. అక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నాయి కానీ, ఇక్కడ ఉన్న ఏకవచనం అక్కడ ఉన్న బహువచనం. అది ఏది దిస్ ఇది, దట్ అది, దీస్ ఇవి, దోస్ అవి. ఇవి సబ్జెక్టులు కాదు కనుక, నామవాచకాలు కాదు కనుక వీటిని మనం ప్రొనౌన్స్ అని అంటాం. ఏ ప్రొనౌన్స్ అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. వీటితోటి వాక్యాలు చూద్దాం. దిస్ ఈజ్ మై కార్. ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో దిస్ అనేటటువంటి ప్రొనౌన్ ఉంది. ఏ ప్రొనౌన్ అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఈజ్ అనే వెర్బ్. మై కార్ చూసాను, మళ్ళీ మై అని ఉంది. నా యొక్క ఏంటంటే నా యొక్క అంటే పొసెసివ్. ఇక్కడేమో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌను, ఇక్కడేమో పొసెసివ్. దిస్ ఈజ్ మై కార్. ఇది నా కార్ అయి ఉన్నది. అర్థమైందండి. దీస్ సారీ దట్. దట్ ఈజ్ ఏ కాస్ట్లీ హౌస్. అది కాస్ట్లీ అంటే ఖరీదైనటువంటి ఇల్లు అయి ఉన్నది. సో ఇక్కడ దట్ అనే ఉంది. ఇక్కడ దిస్ ఉపయోగించాం. ఇది ఏకవచనం, ఇది కూడా ఏకవచనమే. దిస్ అనేది ఇక్కడ, దట్ అనేది అక్కడ ఏకవచనం. ఇంకేం మిగిలాయి మనకి? దీస్, దోస్. దీస్ ఆర్ రైస్ ఫీల్డ్స్. ఇవి రైస్ వరిని పండించేటటువంటి పొలాలు. అది చూపిస్తుంది. ఇవ్వండి ఏదండి, ఇదిగో ఈ 10 ఎకరాలు ఇవ్వండి, పలానోడు ఇవ్వండి, ఎక్కువగా వరి పండిస్తూ ఉంటాడని మనం చూపిస్తాం కదా. దీని దగ్గర ఉన్నాయి కనుక దీస్ ఆర్ రైస్ ఫీల్డ్స్. ఇవి ధాన్యాన్ని పండించేటటువంటి పొలాలు. దోస్. దోస్ ఆర్ రేర్ బర్డ్స్. అవి చాలా అరుదైనటువంటి పక్షులు. ఎక్కడో సమ్మర్కో ఆటాటికి మనకి పక్షులు వేరే ప్రాంతాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా వస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు భలే కొత్తగా ఉన్నాయి అంటే ఎవడో చెప్తాడు, అరే ఇవి ఇక్కడే కాదు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి, సమయం రాగానే వెళ్ళిపోయి. సో ఇక్కడ దిస్ అనేది, దట్ అనేది, దీస్ అనేది, దోస్ అనేది, వీటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం, చూపించి చెప్పటానికి. మరి ఇవి ఎక్కడ వస్తాయండి? ఇక్కడ ఈజ్ అనేటటువంటి వెర్బకు ముందు ఉంది, ఈజ్ అనేటటువంటి దట్ ముందు ఉంది, ఆర్ అనేటటువంటి వెర్బకు ముందు ఉంది, దోజ్ అని. మరి ఎప్పుడు వెర్బకు ముందే వస్తాయా? అదేం రూల్ లేదు. వెర్బ తర్వాత అయినా రావు. చూడండి, వెర్బ్ తర్వాత లైక్ అనేటటువంటి దాని తర్వాత వచ్చిందా లేదా? ఐ లైక్ దోస్. కానీ ఇక్కడ ఫ్రూట్స్ అని పెట్టకూడదు. ఐ లైక్ దోస్, నేను వాటిని ఇష్టపడుతున్నాను. ఎందుకని ఫ్రూట్స్ పెట్టకూడదు? ముందు ఫ్రూట్స్ రాశారు కదండి, చెరిపేశారు. ఏంటంటే ఇక్కడ ఫ్రూట్స్ అని పెడితే ఇక్కడ దోస్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ అవుతుంది, ఈ నౌని యొక్క గుణం అవుతుంది. అప్పుడు మనం దీన్ని డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. సో ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇవి ప్రొనౌన్లు అయ్యాయి. ఈ 4 ప్రొనౌన్లు అయిపోయింది. ఇది చూడండి, ఇదే దిస్ ఈజ్,
చూడండి, ఇక్కడ దిస్ తోటే స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ కార్ అనేటటువంటి తర్వాత వెర్బ్ వచ్చింది. అంటే ఈ కార్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కనుక దీన్ని డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అంటాం. దీని తర్వాత వెంటనే వెర్బులు వచ్చాయి. దిస్ ఈజ్, దట్ ఈజ్, దీస్ ఆర్, దోస్ ఆర్ రావాలి. అంతేగాని దిస్ కార్, దట్ బాయ్, దోస్ ప్లేయర్స్, దీస్ మ్యాంగోస్ అని కానీ పెట్టామనుకోండి, అప్పుడు ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కాదు. మరి ఏమవుతాయి? డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ వస్తుంది. దీస్ ఫ్రూట్స్ ఆర్ టేస్టీ. ఈ పళ్ళు చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ అనేటటువంటి గుణం ఇది, కారు యొక్క గుణం ఇది. కనుక ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కాదు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవ్వాలంటే వీటి తర్వాత వెంటనే వెర్బ్ వచ్చాయి. ఎందుకంటే నౌన్ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి కదా ప్రొనౌన్లు. సో ఇది వెర్బ్. దిస్ ఈజ్, ఇది అయి ఉన్నది. దట్ ఈజ్, అది. దోస్, అలాగా. దీని తర్వాత వీటి తర్వాత కానీ ఈ ఫ్రూట్స్ అని నౌన్స్ కానీ వచ్చినాయి అనుకోండి, అందుకే కన్ఫ్యూజన్ లేకుండా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఈ 4. ఈ 4 అయిపోయిన వెంటనే వెర్బలు రావాలి. ఇవి ఎక్కడ వస్తూ ఉంటాయి? వెర్బకు ముందు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం ఈరోజు ఇంకొక క్రొత్త దాన్ని మనం చూడటం జరిగింది. ఏంటది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. బోల్డ్ వాక్యాలు తయారు చేయొచ్చు. 4 ఇచ్చాను మనం. ఈ అంటే ఎందుకని మనం ద రోల్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ ప్రొనౌన్స్ ఎంత ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఇప్పటి వరకు మనం వాటి ప్రాధాన్యత పెద్దగా చేయలేదు. అసలు ఇందులో ఇన్ని రకాలు ఉంటాయనే కూడా చాలామంది తెలియకపోవచ్చు. సహజంగా ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఏముంది? ఐ, విష్, హీ, ఇట్, దే. మరి రకాలు ఏంటంటే ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం 6 చూసాం. ఈ 6 లెక్కేస్తే దగ్గర ఇప్పటికే ఒక 30 దాటి. సో మై డియర్ వ్యూవర్స్, ఇక నుంచి మనం రెగ్యులర్గా ఇవాళ ఎక్కువగా మరి గత 2 వీడియోల్లో మనం ఏం మరి గ్యాప్ వచ్చింది కనుక దాన్ని రివ్యూ చేయటం జరిగింది. ఈరోజు కొత్తగా ఒకటి తీసుకోవటం. ఏంటది? డెమాన్స్ట్రేటివ్. రెగ్యులర్గా మనం కంటిన్యూ అవుదాము. డోంట్ వరీ, ఆబ్సెంట్లు ఏమి ఉండవు. బై గాడ్ గ్రేస్. మళ్ళీ రైట్ అయ్యి కొంత ఒక 6-7 మంత్స్ తర్వాత మళ్ళీ ఆపరేషన్. సో ఫార్ సో గుడ్. సో ఐఎమ్ సో వెరీ థ్యాంక్ఫుల్. మరి నేను ఎప్పుడైతే 15 రోజులు లేట్ అయ్యానో వ్యూస్ 0, సబ్స్క్రిప్షన్ ఉన్నాయి పోయాయి. ఒక 4-5 అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. ఇంక ఇది రాడు ఎందుకు అనుకున్నారో ఏమో, అలాంటిదేం లేదు. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.